ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టైల్ మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో మా మమ్మీ చూపించబోతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పచ్చడికి కావాల్సిన పౌడర్లన్నీ ఇలా ముందే మమ్మీ రెడీ చేసి పెట్టుకుంది. జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ వేయించుకొని పౌడర్ చేసి రెడీ చేసింది. తర్వాత మామిడికాయ ముక్కల పైన వైట్ లేయర్ తీసేసి ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంది. నెక్స్ట్ ఇలా ప్యూర్ పల్లి నూనె తీసుకుని దాన్ని బాయిల్ చేసి ఫస్ట్ కొన్ని ఎండుమిర్చి గింజలు వేసి బాయిల్ చేసాం. తర్వాత కొన్ని ఆవాలు వేసి తర్వాత కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి బాయిల్ చేయాలి. తర్వాత కొన్ని మెంతులు వేయాలి. ఆయిల్ అంతా బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. సో మమ్మీ స్టార్ట్ చేయి. మెంతిపొడి, 100 గ్రాముల ఆవపొడి, 100 గ్రాముల జీలకర్ర పొడి, ఒక స్పూను పసుపు, ఒక 100 గ్రాముల వెల్లుల్లిపాయ, హాఫ్ కేజీ కారం, కేజీ ఉప్పు, ఇలా మిక్స్ చేసుకోవాలి. ముందు రెడీ చేసుకున్న పేస్ట్, ఆవకాయ పచ్చడి రెడీ. ఇప్పుడు డబ్బాలకు వేసి పెడుతున్నాము. 3 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి.
మా పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఇలా కారంలో అన్నం కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే మీరు కూడా ట్రై చేయండి. ఇదండి మా మమ్మీ పెట్టిన మామిడికాయ పచ్చడి. మీరు కూడా మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలనుకుంటే వీడియో చూసి ట్రై చేసేయండి. Hope you like this video. Don't forget to like, share the video and subscribe to my channel.